రద్దు చేయాలి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను, రద్దు చేయాలి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను, రద్దు చేయాలి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను, సవరించాలి విద్యా హక్కు చట్టాన్ని, సవరించాలి విద్యా హక్కు చట్టాన్ని, సవరించాలి విద్యా హక్కు చట్టాన్ని, టెట్ పరీక్షను ఆఫ్లైన్ విధానంలో, టెట్ పరీక్షను ఆఫ్లైన్ విధానంలో ఉపాధ్యాయులందరికీ 40% మార్కులతో అర్హతను, ఉపాధ్యాయులందరికీ 40% మార్కులతో అర్హతను, ఉపాధ్యాయులందరికీ 40% అర్హతతో మార్కులను సవరించాలి విద్యా హక్కు చట్టాన్ని, సవరించాలి విద్యా హక్కు చట్టాన్ని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను యూటీఎఫ్ జిందాబాద్ 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 ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, తగ్గించాలి ఉపాధ్యాయుల పైన ఒత్తిడిని, తగ్గించాలి ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడిని. ఈరోజు దేశంలో ఉపాధ్యాయులందరికీ టెట్ ఒక గుదిబండలా మారింది. 2010కి ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులందరూ ఇప్పుడు టెట్ పరీక్ష తప్పనిసరిగా రాయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెట్ పరీక్షను నిర్వహిస్తూ ఉన్నాయి. 23(1) చట్ట సవరణ పార్లమెంటులో చేస్తే ఈ టెట్ నుంచి ఉపాధ్యాయులకు భారం లేకుండా చేసే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దిశలో ప్రయత్నం చేయడం లేదు. ఒకవైపు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన కూడా అందించే పరిస్థితి దేశంలో ఈరోజు లేకుండా పోయింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరాం, 40% మార్కులు వస్తే వారు టెట్ పాస్ అయిన విధంగా ప్రకటించాలని ఒకటి డిమాండ్గా పెట్టాం. అలాగే ఈరోజు ఉపాధ్యాయులకు చాలామందికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు. మీరు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించటం వలన కంప్యూటర్ ద్వారా పరీక్ష రాయడం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అందుకోసం ఈ పరీక్షా విధానాన్ని ఆఫ్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వానికి అనేక పర్యాయాలు చెప్పినా నిన్న స్పెషల్ టెట్ పేరుతో యథావిధిగా రెగ్యులర్ డిఎస్సి కోసం రాసే డిఎస్సి నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఏ విధమైన పరీక్ష ఉందో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా అదే పరీక్ష నిర్వహించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పార్లమెంటులో విద్యా హక్కు చట్టంలో ఉన్న 23(1)ని సవరణ చేస్తే ఉపాధ్యాయులందరూ రిలాక్స్ అవుతారు, విద్యార్థులకు నాణ్యమైన బోధన చేసేదానికి అవకాశం ఉంది. అలా లేకుంటే దినదిన గండంగా ఉపాధ్యాయులు పాఠశాలల్లో గడుపుతూ ఉన్నారు. అలాగే ఈ ఉద్యోగం ఉంటుందా టెట్ పాస్ కాకపోతే మనం ఏమవుతామని ఆందోళనలో ఉన్నారు. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. లక్ష్మీరాజా, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. బాబు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పెనుభారంగా మారిన టెట్ పరీక్షను రద్దు చేయాలని, మరి అలాగే విద్యా హక్కు చట్టంలోని 23(1) సెక్షన్ను సవరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అనేక మార్లు ప్రాతినిధ్యాలు చేసినా పోరాటాలు చేసినా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన పాపాన పోవడం లేదు. మరి అంతేకాకుండా ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన టెట్ నిర్వహించాలని కోరిన సందర్భంలో మంత్రి నారా లోకేష్ గారు మరి ప్రత్యేక టెట్కు అవకాశం అయితే కల్పించారు, కానీ
సాధారణ టెట్టుకు ఏ నిబంధనలు అయితే ఉన్నాయో అవే నిబంధనలను మరి ప్రత్యేక టెట్టులో కూడా పొందుపరచడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం. మరి ఈ ప్రత్యేక టెట్ అనేటువంటి పేరు ఎందుకు పెట్టారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు ఉపాధ్యాయులుగా, ఉపాధ్యాయ సంఘ నాయకులుగా, విద్యావేత్తలు అందరూ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా, ఈ టెట్ అనేటువంటి ఎగ్జామ్ 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు మరొకసారి వాళ్ళ యొక్క సత్తా నిరూపించుకునే విధంగా ఇంత కఠినతరంగా ఇవ్వడం అనేటువంటిది భావ్యం కాదు. మరి 40% మార్కులతో పాస్ అయ్యే విధంగాను, అలాగే ఏ సబ్జెక్టు ఉపాధ్యాయుడికి ఆ సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించేలాగా మరి ఈ యొక్క టెట్ను నిర్వహించాలి, అలాగే ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలనేటువంటి డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం ఈ డిమాండ్లకు మరి కన్సిడర్ చేయకుండా ఈరోజు ప్రత్యేకమైన టెట్ నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి సెక్షన్ 23/1ను సవరించే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. అలా తెచ్చి టెట్టును రద్దయినా చేయాలి. లేని పక్షంలో ఏ సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఆ సబ్జెక్టులోనే పరీక్షలు రాసుకునే విధంగాను, అలాగే అందరికీ అర్హత మార్కులు 40% ఉండేలాగాను మరి చొరవ తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఈ 30వ తేదీలోపు బైకు జాతా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే సెప్టెంబర్ 3వ తేదీన చలో విజయవాడ నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయుల సత్తా ఏమిటో నిరూపిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. పాలెం మహేష్ బాబు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. యూటీఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడు. కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టంలో రూపొందించినటువంటి సెక్షన్ 23(1)లో రూపొందించినటువంటి దాన్ని పట్టుకొని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల మెడ మీద కత్తి వేలాడదీసి ఉపాధ్యాయులందరూ కూడా 2027 ఆగస్టులోపు పాస్ కావాలా, పాస్ కాకపోతే ఉద్యోగాలు వదులుకోవాలనేటువంటి నిబంధన విధించి ఈరోజు ఉపాధ్యాయ లోకాన్ని మొత్తాన్ని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఉపాధ్యాయ సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని విద్యా హక్కు చట్టం సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ ప్రభుత్వాలు నిన్నటి దినం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి స్పెషల్ టెట్ను చూస్తే మరి ఉపాధ్యాయ సంఘాలు కోరినటువంటి కోరికలను మన్నించకుండా మరి గతంలో సాధారణ పద్ధతుల్లోనే గతంలో నిర్వహించినటువంటి విధంగానే అదే పద్ధతుల్లో ఈరోజు కేవలం స్పెషల్ టెట్ అనేటువంటి పేరు మార్చి నిన్న నోటిఫికేషన్ ఇవ్వడానికి దుర్మార్గంగా యూటీఎఫ్ భావిస్తూ ఉంది. మరి ఈ విధానాన్ని బట్టి చూస్తే మరి పాత సీసాలో కొత్త సారా పోసిన చందంగా ఈ ప్రభుత్వ వ్యవహారం కనపడతా ఉంది. ఈరోజు ఉపాధ్యాయులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే స్పెషల్ టెట్లో 40%తో అర్హత మార్కులను పరిగణలోకి తీసుకోవాలని, అదేవిధంగా ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విద్యా హక్కు చట్టం 23(1)కి సవరణకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రంలో తమిళనాడులో మరి అక్కడి ప్రభుత్వం ఈరోజు శాసనసభలో తీర్మానం చేసింది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ను మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈరోజు శాసనసభలో తీర్మానం చేస్తూ ఈ దేశాల్లో ఉన్నటువంటి మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల యొక్క ఆందోళన పరిగణలోకి తీసుకొని మరి మా డిమాండ్స్ను సత్వరమే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. అప్పటికి కూడా ఈ ప్రభుత్వం దిగి రాకపోతే మరి సెప్టెంబర్ 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రభుత్వ విధానాలు ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.